హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్ టుడే. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు జావాలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన జావాలో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన జేవిఎం ఆర్కిటెక్చర్ చూద్దాం. ఓకే, జేవిఎం ఆర్కిటెక్చర్ ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ ఏ బిగినర్, యాజ్ ఏ ఫ్రెషర్, ఇంటర్వ్యూలో జేవిఎంకి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. జేవిఎం అర్థం చేసుకుంటేనే మనకు అసలు జావా అనేది ఎలా వర్క్ చేస్తుందో తెలుస్తుంది. ఓకే, జేవిఎం ఆర్కిటెక్చర్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, జేవిఎం అనేది హార్ట్ ఆఫ్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వితౌట్ జేవిఎం లేకుండా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండదు. జావా అంత పవర్ఫుల్ కావడానికి ఎవరు దోహదం చేస్తారంటే జేవిఎం. జేవిఎం లేకుండా జావా అంత పవర్ఫుల్ కాదు. ఓకే, జేవిఎం 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 ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ద జేడీకే. ఓకే, జేడీకే లోపల జేవిఎం అనేది చాలా ఇంపార్టెంట్. జేవిఎం లేకుండా అస్సలు జావా అనేది అంత పవర్ఫుల్ కాలేదు. ఓకే, సో మరి జేవిఎం అలా అంత పవర్ఫుల్ కావడానికి అసలు ఈ జేవిఎం ఆర్కిటెక్చర్లో ఏముందో చూద్దాం. ఓకే, జేవిఎం అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. అంటే జేవిఎంని ఏమంటాం మనం? ఇంటర్ప్రిటర్ అంటాం. ఓకే, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, జావా అనేది అంత పవర్ఫుల్ కావడానికి మెయిన్ రీజన్ జేవిఎం. జేవిఎం లేకుండా జావా అంత పవర్ఫుల్ కాదు. ఓకే, ఈ ఈ ఈ వీడియోలో నేను జేవిఎం కంప్లీట్ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఈ కంప్లీట్ ఆర్కిటెక్చర్ కానీ వింటే మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం ఉండదు. అంత ఈజీగా సింప్లిఫై చేసి అర్థమయ్యేలా చెప్తాను. ఓపికగా వినండి. కంప్లీట్ వీడియో కానీ చూస్తే మళ్ళీ మీరు స్పెషల్గా వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండదు. బుక్స్ రెఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి జస్ట్ వింటే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఫోకస్గా వినండి కంప్లీట్ వీడియో. మీరు ఖచ్చితంగా జేవిఎం ఆర్కిటెక్చర్ అనేది జస్ట్ వినే నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు. సో కాన్సెప్ట్ అంత ఈజీగా చెప్తాను, వినండి. ఫస్ట్ అసలు జేవిఎం అంటే ఏంటి? జస్ట్ ఇంట్రో చూద్దాం. మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం జస్ట్ కాన్సెప్ట్స్ ఇంట్రో ఇస్తాను. ఆ కాన్సెప్ట్స్ గురించి ఎలాబొరేట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఫస్ట్ జేవిఎం అంటే ఏంటి? జావా వర్చువల్ మెషిన్. దీనినే మనం ఇంటర్ప్రిటర్ అంటాం. మరి ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? బైట్ కోడ్ని మెషిన్ కూడా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, బైట్ కోడ్ అంటే ఏంటి? బైట్ కోడ్ని ఏమంటాం మనం? డాట్ క్లాస్ ఫైల్. అంటే మనం ఏదైతే సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తామో కంపైల్ చేయగా వచ్చిన కోడ్ని బైట్ కోడ్ అంటాం. దానిని డాట్ క్లాస్ ఫైల్ అంటాం. జావా ఆర్కిటెక్చర్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. జావా జేవిఎం ఆర్కిటెక్చర్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? ఒకటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. ఓకే, క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. ఇంకోటి ఏంటంటే రన్ టైమ్ డేటా ఏరియా. ఏంటి? రన్ టైమ్ డేటా ఏరియా. ఇంకోటి ఏంటి? థర్డ్ వన్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఏంటి? ఎగ్జిక్యూషన్ ఇంజిన్. ఓకే, ఎన్ని కాంపోనెంట్స్, ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ముఖ్యంగా there are 3 parts. First one is class loader subsystem, second one is runtime data area, third one is execution engine. ఓకే, ఈ క్లాస్ లోడర్ సబ్సిస్టంలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి? లోడింగ్, లింకింగ్, ఇనిషియలైజింగ్. ఓకే, వీటిని మనం కాంపోనెంట్స్ అంటాం. 3 మెయిన్ కాంపోనెంట్స్ ఏంటవి? లోడింగ్, లింకింగ్ అండ్ ఇనిషియలైజింగ్. ఓకే, మరి లోడింగ్లో ఏముంటుంది? లోడింగ్లో క్లాస్ లోడర్స్ ఉంటాయి. ఏంటవి? బూస్ట్రాప్ క్లాస్ లోడర్, ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్, అప్లికేషన్ క్లాస్ లోడర్స్. మరి లింకింగ్లో ఏమేమి ఉంటాయి? లింకింగ్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఓకే, వెరిఫై, ప్రిపేర్, రిజాల్వ్.
థర్డ్ 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 మాడ్యూల్లో ఇనిషియలైజింగ్ ఉంటుంది. థర్డ్లో ఏముంటుంది? ఇనిషియలైజింగ్ జరుగుతుంది. అండ్ రన్ టైమ్ డేటా ఏరియాలో ఉంటుంది. రన్ టైమ్ డేటా ఏరియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఏరియాస్ ఉంటాయి. ఒకటి మెథడ్ ఏరియా, ఇంకోటి హీప్ ఏరియా, తర్వాత స్టాక్ ఏరియా, ప్రోగ్రామ్ కౌంటర్ ఏరియా, ఇంకోటి నేటివ్ మెథడ్ స్టాక్ ఏరియా. అండ్ ఫైనల్గా థర్డ్ పార్ట్లో ఏముంటుంది? ఇంటర్ప్రిటర్ ఉంటుంది, జిట్ కంపైలర్ ఉంటుంది, గార్బేజ్ కలెక్టర్ ఉంటుంది. అండ్ దానితో పాటు జేవిఎం లింక్ ఏముంటాయి? నేటివ్ మెథడ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, దాన్ని జేఎన్ఐ అంటాం. ఇంకోటి ఏంటి? నేటివ్ మెథడ్ లైబ్రరీ ఉంటుంది. ఓకే, సో మనం ప్రీవియస్గా ఏం మాట్లాడుకున్నాం? అసలు జేవిఎం ఆర్కిటెక్చర్లో ఉన్న మెయిన్ పార్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ఏరియా గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్ క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ చూద్దాం. ఏం చూద్దాం? క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. ఓకే, ఆ పేరులోనే ఉంది చూసారా, క్లాస్ లోడర్. ఇది ఏం చేస్తుందంటే క్లాస్ని లోడ్ చేస్తుంది. ఏ క్లాస్ని? డాట్ క్లాస్ ఫైల్ని. ఓకే, జేవిఎం దేన్ని లోడ్ చేస్తుందంటే డాట్ క్లాస్ ఫైల్ని, విచ్ ఈజ్ ద బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ఎలా వస్తుంది? మనం కంపైల్ చేస్తాం. సోర్స్ కోడ్ని కంపైల్ చేస్తే బైట్ కోడ్ వస్తుంది. ఈ బైట్ కోడ్ని డాట్ క్లాస్ ఫైల్ అంటాం. ఏమంటాం? డాట్ క్లాస్ ఫైల్. ఈ డాట్ క్లాస్ ఫైల్ని క్లాస్ లోడర్ అనేది లోడ్ చేస్తుంది. క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ అనేది లోడ్ చేస్తుంది. సో ఒక్కసారి క్లాస్ లోడర్ సబ్ సిస్టంలోకి లోడ్ చేసిన తర్వాత దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఏరియాస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పార్ట్స్ ఉంటాయి. సో ఈ క్లాస్ అనేది ప్రతి దాని గుండా వెళ్ళాలి, ప్రతి దాని గుండా వెళ్తూ వెరిఫై చేసుకుంటూ ఫైనల్గా రావాలి. ఓకే, ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది? లోడింగ్ మాడ్యూల్కి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ లోడింగ్ మాడ్యూల్. ఫస్ట్ ఏం మాట్లాడుకుంటున్నాం? క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్. ఓకే, క్లాస్ లోడర్ సబ్ సిస్టంలో ఫస్ట్ మాడ్యూల్ ఏంటి? లోడింగ్. ఓకే, క్లాస్ లోడర్ సబ్ సిస్టంలో ఫస్ట్ మాడ్యూల్ వచ్చి లోడింగ్. ఈ లోడింగ్లో ఏం జరుగుతుందంటే క్లాస్ లోడర్స్ ఉంటాయి. ఓకే, ఈ లోడింగ్లో ఏముంటాయి? ఈ లోడింగ్లో క్లాస్ లోడర్స్ ఉంటాయి. ఓకే, ఈ లోడింగ్ మాడ్యూల్లో ఉన్న క్లాస్ లోడర్స్ ఏంటి? ఫస్ట్ బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్. థర్డ్ వన్ ఈజ్ అప్లికేషన్ క్లాస్ లోడర్. ఓకే, లోడింగ్ అనే మాడ్యూల్ ఎక్కడ ఉంటుంది? క్లాస్ లోడర్ సబ్ సిస్టంలో ఉంటుంది. సో ఈ లోడింగ్ అనే మాడ్యూల్లో 3 మెయిన్ క్లాస్ లోడర్స్ ఉంటాయి. ఓకే, ఆ పేరులోనే ఉంది క్లాస్ లోడర్స్. ఈ 3 మెయిన్ క్లాస్ లోడర్స్ ఎక్కడుంటాయి? లోడింగ్ అనే మాడ్యూల్లో ఉంటాయి. ఇందులో ఫస్ట్ది బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్, సెకండ్ది ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్, థర్డ్ది అప్లికేషన్ క్లాస్ లోడర్. ఓకే, ఈ హైరార్కీ అనేది ఇలానే ఉంటుంది. ఫస్ట్ బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ ఉంటుంది, తర్వాత ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ క్లాస్ లోడర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్. క్లాస్ లోడర్. ఓకే, ఈ బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే ఇట్ లోడ్స్ ఫండమెంటల్ కోర్ లైబ్రరీస్. సో బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడానికి అవసరమైన ఫండమెంటల్
కోర్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. ఓకే, మన ప్రోగ్రామ్ ఫస్ట్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని కోర్ బేసిక్ లైబ్రరీస్ కావాల్సి వస్తుంది. ఓకే, ఆ కోర్ బేసిక్ లైబ్రరీస్ లోపల ఏముంటుంది, ఆ లైబ్రరీస్ లోపల కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, ఆ ప్యాకేజెస్ లోపల కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, ప్యాకేజెస్ లోపల కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, ప్యాకేజెస్ ఏముంటాయి, లైబ్రరీస్ లోపల ఏమేమి ప్యాకేజెస్ ఉంటాయంటే జావా డాట్ లాంగ్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది, జావా డాట్ యుటిల్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఓకే, బూట్స్ట్రాప్ క్లాస్లో ఏం చేస్తుంది, బూట్స్ట్రాప్ క్లాస్లో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడానికి అవసరమైన కొన్ని కోర్ బేసిక్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. ఆ లైబ్రరీస్ లోపల ఏముంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, ఏ ప్యాకేజెస్ ఉంటాయి, జావా డాట్ ల్యాన్ అనే ప్యాకేజ్ ఉంటుంది, జావా డాట్ యూటిల్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఓకే, ఈ ప్యాకేజెస్ లోపల ఏముంటాయి, కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఏముంటాయి, కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఇవి ప్యాకేజెస్, వీటిని ప్యాకేజెస్ అంటాం. ఓకే, ఇవేంటి ప్యాకేజెస్. మరి అసలు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అసలు లైబ్రరీస్ అంటే ఏంటి, ప్యాకేజెస్ అంటే ఏంటి, క్లాసెస్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, లైబ్రరీ అంటే లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఏ క్లాసెస్, ప్రీ రిటన్ క్లాసెస్. Library is nothing but a collection of pre-written classes which is written by someone. అంటే లైబ్రరీస్లో కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఆ క్లాసెస్ని ఎవరో రాసేసి ఉంటారు. సో ఆ క్లాసెస్ని మనం యూజ్ చేసుకుని మన ప్రోగ్రామ్ని డెవలప్ చేసుకోవచ్చు. మరి ప్యాకేజ్ అంటే ఏంటి, ఓకే, ప్యాకేజ్ అంటే ఏంటి, సో లైబ్రరీ అంటే ఏంటి చూసాం మనం. లైబ్రరీ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, అంటే కలెక్షన్ అంటే నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. బట్ ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ అంటే ఒక మెథడ్, ఒక టెక్నిక్. ఏంటి, గ్రూపింగ్ సిమిలర్ క్లాసెస్ టు ఆర్గనైజ్ క్లాసెస్ ప్రాపర్లీ. అంటే ఏం చేస్తామంటే లైబ్రరీలో ఏముంటాయి, చాలా రకాల క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఆ చాలా రకాల క్లాసెస్లో ఒక్కొక్క క్లాస్కి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఓకే, ఆ సిమిలర్ ఫీచర్స్ ఉన్న క్లాసెస్ అన్నిటిని ఒక గ్రూప్ చేస్తాం. ఓకే, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఒక గ్రూప్ చేసి దీనికి ఒక పేరు పెడతాం. ఏదో ఒకటి జావా డాట్ లాంగ్ అని. సో ఈ పేరు పెట్టాం కదా, ఈ నేమ్ని మనం ఏమంటామంటే ప్యాకేజ్ నేమ్ అంటాం. ప్యాకేజ్ లోపల ఏమున్నాయి, కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. బట్ ఈ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అనేవి సిమిలర్గా ఉంటాయి, అంటే సిమిలర్ ఫీచర్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ ఈజ్ ఏ టెక్నిక్ విచ్ ఈజ్ యూజ్డ్ టు గ్రూపింగ్ సిమిలర్ క్లాసెస్ టు ఆర్గనైజ్ కోడ్ ప్రాపర్లీ. ఓకే, అర్థమైంది కదా. లైబ్రరీస్ అంటే ఏంటి, లైబ్రరీస్ హ్యాస్ some pre-written classes. Library is nothing but a collection of pre-written classes. Package is nothing but which is used to organize the code. ఎలా ఆర్గనైజ్ చేస్తాం, గ్రూపింగ్ ద సిమిలర్ క్లాసెస్. అంటే సిమిలర్ క్లాసెస్ అన్నిటిని గ్రూప్ చేసి వాటిని ప్యాక్ చేస్తాం, దానిని ప్యాకేజ్ అంటాం. అంటే క్లాసెస్ అంటే ఏంటి, ఆ క్లాస్ని మనం ఒక యూనిట్గా కన్సిడర్ చేయొచ్చు. క్లాస్ ఈజ్ ఆల్సో గ్రూప్, but we are grouping the methods, objects, variables in one group. We are giving that group name is class. ఓకే, క్లాస్లో కూడా ఏముంటాయి, మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, క్లాస్లో కూడా మెథడ్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ప్యాకేజ్లో ఏముంటాయి, ఆ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ ఎలాంటివి, అన్ని సిమిలర్ క్లాసెస్, సిమిలర్ ఫీచర్స్ని షేర్ చేసుకుంటున్న క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో లైబ్రరీ అంటే ఏంటి, లైబ్రరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీ రిటన్ క్లాసెస్. ప్యాకేజ్ అంటే ఏంటి, ప్యాకేజ్ ఈజ్ ఏ
Tell me. Package is a method or technique which is used to grouping the similar classes to organize the code properly. Then what is the class? A class, we can consider it as a single unit which has collection of methods, variables, objects. బట్ ఈ కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్ అనేటివి సిమిలర్గా ఎక్కడో చోట ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి ఒక క్లాస్లో, ఒక గ్రూప్లో ఉన్న మెథడ్స్ అన్నీ. ఓకే, మరి బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి, అసలు ఫస్ట్ రన్ అవ్వడానికి కొన్ని బేసిక్స్ లైబ్రరీస్ అవసరం అవుతాయి. బేసిక్ ఆ లైబ్రరీస్, ఆ క్లాసెస్ లేకుండా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. మేబీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అడ్వాన్స్ లైబ్రరీస్ కావాల్సి వస్తుందేమో, కానీ బట్ దానికంటే ముందు మేబీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ లైబ్రరీస్ అవసరం అవుతాయేమో, కానీ దానికంటే ముందు ఫస్ట్ స్టార్ట్ అవ్వాలంటే, మనం ఏదైనా ఒక వెహికల్ని స్టార్ట్ చేయాలంటే ఒక కీ ఎలా అవసరం అవుతుందో, వితౌట్ కీ వెహికల్ స్టార్ట్ కాదు. మేబీ స్టార్ట్ అయిన తర్వాత యూ కెన్ గో హైయెస్ట్ స్పీడ్, నీకు నచ్చినంత స్పీడ్లో పోవచ్చు. ముందు ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఒక కీ అవసరం అవుతుంది. సో ఎలా అయితే ఒక కీ అవసరమో, సేమ్ యాజ్ మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలంటే కొన్ని బేసిక్ లైబ్రరీస్ కావాలి. ఓకే, ఆ బేసిక్ లైబ్రరీస్ లోపల ఏముంటాయి? ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ అంటే ఏంటి? సిమిలర్ క్లాసెస్ని మనం ప్యాకేజెస్ అంటాం. సిమిలర్ క్లాసెస్ని గ్రూప్ చేసి ఆ గ్రూప్కి ఒక పేరు పెడతాం, దానిని ప్యాకేజ్ అంటాం. సో ఎప్పుడైనా అడిగితే, సో ఇంటర్వ్యూలో ఏమైనా అడిగితే వాట్ డస్ బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ అడిగితే, మీరు జస్ట్ బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్స్ కోర్ అండ్ ఫండమెంటల్ లైబ్రరీస్ విచ్ హెల్ప్స్ టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఓకే, లైబ్రరీస్ జస్ట్ మీరు ఇట్ లోడ్స్ ద లైబ్రరీస్ ఆర్ క్లాసెస్ అని చెప్పొచ్చు. ఇట్ లోడ్స్ జస్ట్ లైబ్రరీస్ అంటే చెప్తే చాలు, ఎందుకంటే లైబ్రరీస్ లోడ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా ప్యాకేజెస్ లోడ్ అవుతాయి. ప్యాకేజెస్ లోడ్ అయ్యాయంటే ఆటోమేటిక్గా క్లాసెస్ లోడ్ అవుతాయి. ఓకే, ఇలా చెప్పాలి. ఇట్ లోడ్స్ ద ఫండమెంటల్ కోర్ లైబ్రరీస్ విచ్ హెల్ప్స్ టు ఎగ్జిక్యూట్ అవర్ కోడ్. ఓకే, this is the basic concept of the bootstrap class loader. bootstrap class loader ఏం చేస్తుంది? ఫండమెంటల్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. ఓకే, మనం మాట్లాడుకున్నాం ప్యాకేజెస్ లోపల కొన్ని ఫండమెంటల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, కొన్ని ఫండమెంటల్ కోర్ ప్యాకేజెస్. ఏంటి ఆ ప్యాకేజెస్? జావా డాట్ లెర్న్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. జావా డాట్ లాంగ్ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇంకో ప్యాకేజ్ ఏముంటుంది? జావా డాట్ యూటిల్ అని ఉంటుంది. మనం మాట్లాడుకున్నాం కదా ప్యాకేజ్ అంటే ఏంటి? ప్యాకేజ్ కంటైన్ సిమిలర్ క్లాసెస్. ప్యాకేజ్ కంటైన్ సిమిలర్ క్లాసెస్ విచ్ ఈజ్ గ్రూప్డ్ టు ఆర్గనైజ్ ద క్లాసెస్. ఓకే, ప్యాకేజ్ లోపల సిమిలర్ క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి? ఇదేంటి? సో ఇదేంటి? జావా డాట్ ల్యాన్ అనేది ఒక ప్యాకేజ్. ఓకే, మనం మాట్లాడుకున్న ప్యాకేజ్ లోపల ఏముంటాయి? జావా డాట్ ల్యాన్ అనేది ప్యాకేజ్. ఓకే, జావా డాట్ ల్యాన్ అనేది ఒక ప్యాకేజ్ లోపల ఏముంటాయి? క్లాసెస్ ఉంటాయి. ప్యాకేజ్ లోపల క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ కూడా ఎలాంటివి? సిమిలర్ ఫీచర్స్ని షేర్ చేసుకుంటున్న క్లాసెస్. ఓకే, జావా డాట్ ల్యాన్లో ఉన్న కొన్ని క్లాసెస్ చూద్దాం. జావా డాట్ అనే ల్యాంగ్ ప్యాకేజ్లో ఉన్న కొన్ని క్లాసెస్. అందులో ఏంటంటే సిస్టమ్. ఓకే, సిస్టమ్ అనేది ఒక క్లాస్. మనం మామూలుగా స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని రాస్తాం కదా, అందులో సిస్టమ్ అనేది క్లాస్. ఆ సిస్టమ్ అనే క్లాస్ ఎక్కడ ఉంటుంది? జావా డాట్ లాంగ్ అంటే లాంగ్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. ఇంకొక క్లాస్ ఏముంటుంది? స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, ఇంకొక క్లాస్ ఏముంటుంది? మ్యాథ్ ఉంటుంది. ఇంకొక క్లాస్ ఏముంటుంది? థ్రెడ్ ఉంటుంది. మీరు నోటీస్ చేశారా? క్లాస్ నేమ్ ఖచ్చితంగా క్యాపిటల్ ఉండాలి. స్టార్టింగ్ లెటర్. నేను క్లాసెస్ నేమ్స్ అన్ని
క్యాపిటల్ లెటర్‌లో రాశాను. ఓకే. ఓకే. జావా లాంగ్‌లో ఏముంటాయి? సిస్టమ్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది. ఇవన్నీ క్లాసెస్. ఇందులో ఉన్న క్లాసెస్ జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్‌లో ఉన్న క్లాసెస్. ఓకే. బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ ఈ క్లాసెస్ అన్నిటిని లోడ్ చేస్తుంది. అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఈ బేసిక్ క్లాసెస్ అవసరం. ఓకే. మరి ఒక్కొక్క క్లాస్ ఏం చేస్తుంది చూద్దాం. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఇందులో ఈ ఈ క్లా మరి ఒక్కొక్క క్లాస్ ఏం చేస్తుంది చూద్దాం. ఒక్కొక్క క్లాస్ సిస్టమ్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ ఏం చేస్తుంది, మ్యాథ్ ఏం చేస్తుంది, థ్రెడ్ ఏం చేస్తుంది చూద్దాం. సో ఈ క్లాసెస్ అన్నీ ఎందులో ఉంటాయి? జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో ఉంటాయి. ఓకే. జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో ఏమేమి క్లాసెస్ ఉంటాయి? సిస్టమ్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది, మ్యాథ్ ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది. ఇవన్నీ క్లాసెస్. ఓకే. మరి ఒక్కొక్క క్లాస్ దేనికోసం వాడతామో చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ అనే క్లాస్. సిస్టమ్ అనే క్లాస్ ఎందుకు వాడతామంటే సిస్టమ్ అనే క్లాస్ మనం అవుట్పుట్ని ప్రింట్ చేయడం అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయడానికి సిస్టమ్ అనే క్లాస్ యూజ్ అవుతుంది. ఏంటి? సిస్టమ్ ఈజ్ ఏ క్లాస్ which helps to print statement. ఓకే. స్టేట్మెంట్స్ని ప్రింట్ చేయడానికి మనకి సిస్టమ్ అనే క్లాస్ యూజ్ అవుతుంది. ఓకే. సిస్టమ్ అనే క్లాస్. సిస్టమ్ ఏంటి? క్లాస్. మరి ఈ సిస్టమ్ లోపల సిస్టమ్ అనే క్లాస్ ఎట్లా యూజ్ అవుతుంది ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయడానికి అంటే సిస్టమ్ అనేది ఏంటి? క్లాస్. మరి మనం మాట్లాడుకున్నాం క్లాస్ లోపల ఏముంటాయి? క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఎక్కడో చోట సిమిలర్ ఫీచర్స్ని షేర్ చేసుకుంటుంటాయి. మరి ఈ సిస్టమ్ అనే క్లాస్లో ఓకే. సిస్టమ్ అనే క్లాస్ లోపల ఏముంటాయి? సిస్టమ్ అనే క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. మరి ఆబ్జెక్ట్స్ ఏముంటాయి? సిస్టమ్ లోపల ఆబ్జెక్ట్ ఏముంటుంది? అవుట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. మరి మెథడ్ ఏముంటుంది? ప్రింట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే. ప్రింట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఏముంటుంది? సిస్టమ్ అనే క్లాస్ లోపల అవుట్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్రింట్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే. ఈ ప్రింట్ అనే మెథడ్ ఇందులో ఉంటుంది, ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఏంటి? అవుట్. మరి ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? సిస్టమ్ అనే క్లాస్ లోపల ఉంటుంది. అందుకే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అని రాస్తాం. ఓకే. సిస్టమ్ ఏంటి? క్లాస్. ఈ సిస్టమ్ లోపల అవుట్ అనే ఆబ్జెక్ట్ ఉంది. అవుట్ అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? అవుట్పుట్ని స్ట్రీమ్ చేస్తుంది. మరి ప్రింట్ ఏం చేస్తుంది? ప్రింట్ అనేది మెథడ్. ఇది అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. ఈ ప్రింట్ అనే మెథడ్ ఎందులో ఉంటుంది? అవుట్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. సో ఇది సిస్టమ్ క్లాస్ యొక్క పని. దేంట్లో? జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజీలో. మరి ఇంకొక క్లాస్ ఉంది కదా, స్ట్రింగ్. మరి స్ట్రింగ్ ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో క్లాస్. మరి స్ట్రింగ్ ఏంటి? స్ట్రింగ్ ఇట్ ఈజ్ ఆల్సో క్లాస్. ఓకే. స్ట్రింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, జావాలో 2 వేస్గా యూజ్ అవుతుంది. STRING. స్ట్రింగ్ అనేది డేటా టైప్గా పనిచేస్తుంది, అలానే క్లాస్గా కూడా పనిచేస్తుంది. ఓకే. మరి స్ట్రింగ్ అనే క్లాస్ ఎలా యూజ్ అవుతుంది? స్ట్రింగ్ అనే క్లాస్ని వాడి మనం స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేయొచ్చు. టు మ్యానిప్యులేట్ స్ట్రింగ్. ఓకే. స్ట్రింగ్ని మ్యానిపులేట్ చేయొచ్చు. మ్యానిపులేట్ అంటే మన దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది. ఎగ్జాంపుల్, మెహబూబ్ బాషా. ఓకే. ఈ స్ట్రింగ్ని మ్యానిపులేట్ అంటే ఈ స్ట్రింగ్కి మనం ఇంకా అడిషనల్గా ఏమైనా ఫీచర్స్ యాడ్ చేయాలంటే ఈ స్ట్రింగ్ని మనం అప్పర్ కేస్లో ప్రింట్ చేయాలా లేదా లోయర్ కేస్లో ప్రింట్ చేయాలా,
ఓకే. స్ట్రింగ్ లెంత్ కనుక్కోవాలా. ఇలాంటివన్నీ ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ స్ట్రింగ్ అనే క్లాస్ యూ స్ట్రింగ్ అనే క్లాస్ యూజ్ చేసి మనం తెలుసుకుంటాం. మనం ఏం మాట్లాడుకున్నాం? స్ట్రింగ్ అనేది క్లాస్. ఏంటి? స్ట్రింగ్ అనేది క్లాస్. ఈ స్ట్రింగ్ అనే క్లాస్ లోపల కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే. ఈ మెథడ్స్‌ని వాడుకొని మనం స్ట్రింగ్‌ని మానిప్యులేట్ చేయొచ్చు. మరి ఆ మెథడ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టు టు అప్పర్ కేస్ అని ఒక మెథడ్ ఉంటుంది. టు అప్పర్ కేస్ అంటే వీటన్నిటిని ఈ స్ట్రింగ్‌ని అప్పర్ కేస్‌లో ప్రింట్ చేస్తుంది. ఇంకో మెథడ్ ఏంటి? టు లోయర్ కేస్. ఓకే. టు లోయర్ కేస్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఈ స్ట్రింగ్ అనేది లోయర్ కేస్‌లో ప్రింట్ అవుతుంది. ఇంకోటి ఏముంటుంది? లెంత్ ఉంటుంది. LENGTH. లెంత్ మెథడ్ వాడితే ఏం తెలుస్తుంది మనకి? ఆ స్ట్రింగ్ యొక్క లెంత్‌ని కనుక్కోవచ్చు. సో, స్ట్రింగ్ అనేది క్లాస్. ఓకే. మరి స్ట్రింగ్‌ని క్లాస్ ఎందుకన్నాము? స్ట్రింగ్ అనే క్లాస్ లోపల కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్‌ని వాడుకొని మనం స్ట్రింగ్‌ని మానిప్యులేట్ చేయొచ్చు. అందుకే స్ట్రింగ్‌ని క్లాస్ అన్నాం. స్ట్రింగ్ 2 వేస్‌గా యూజ్ అవుతుంది. ఒకటి డేటా టైప్‌గా, ఇంకోటి క్లాస్‌గా. ఓకే. ఈ స్ట్రింగ్ అనే క్లాస్ దేంట్లో ఉంది? java.lang అనే ప్యాకేజ్‌లో ఉంది. ఓకే. నెక్స్ట్ ఏముంటుంది? java.langలో ఇంకో క్లాస్ ఏంటి? మ్యాథ్. మ్యాథ్ అనేది క్లాస్. ఓకే. ఆ మ్యాథ్ అనే క్లాస్ లోపల ఏముంటాయి? కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే. ఆ మెథడ్స్‌ని వాడి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయొచ్చు. అందులో కొన్ని మెథడ్స్ చూద్దాం. ఏ మెథడ్ ఉంటుంది? మ్యాథ్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ SQRT. దాన్ని వాడి ఏం చేస్తాము? ఫర్ క్యాలిక్యులేటింగ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది నంబర్. ఒక నంబర్ యొక్క స్క్వేర్ రూట్‌ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకో మెథడ్ ఏంటి? మ్యాథ్ డాట్ పవర్ అంటే పవర్. ఎందుకు వాడతాము? ఒక నంబర్ యొక్క పవర్ రూట్‌ని కనుక్కోవడానికి వాడతాం. ఇంకోటేంటి? మ్యాథ్ డాట్ ల్యాబ్. ఎందుకు వాడతాము? ఫర్ ద అబ్సల్యూట్ వాల్యూ. ఓకే. అబ్సల్యూట్ వాల్యూని కనుక్కోవడానికి వాడతాం. ఇంకోటేంటి? ఇంకో కొన్ని ఏముంటాయి? మ్యాథ్ డాట్ సిన్ అంటే సైన్ అంటాం కదా! సిన్ అండ్ మ్యాథ్ డాట్ కాస్. ఓకే. ఇవేంటి? ట్రిగ్నోమెట్రీస్. ఓకే. ఇవేంటి? మ్యాథ్ డాట్ సిన్ అండ్ మ్యాథ్ డాట్ కాస్ ఎందుకు వాడతామంటే ఫర్ ట్రిగ్నోమెట్రిక్ ఆపరేషన్స్. ఇంకోటి ఏముంది? మ్యాథ్ డాట్ ర్యాండమ్ అని. ఎందుకంటే టు జనరేట్ ఏ ర్యాండమ్ నెంబర్. ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయడానికి మ్యాథ్ డాట్ ర్యాండమ్ అనే మెథడ్స్ని వాడతాం. ఇవన్నీ ఏంటి? మెథడ్స్. ఓకే. ఈ మెథడ్స్ ఎందులో ఉన్నాయి? మ్యాథ్ అనే క్లాస్లో ఉన్నాయి. ఓకే. ఈ మ్యాథ్ అనే క్లాస్ ఎందులో ఉంది? జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో ఉంది. ఓకే. ఇవన్నీ మెథడ్స్. ఓకే. ఈ మెథడ్స్ ఇందులో ఉన్నాయి. మ్యాథ్ అనే క్లాస్లో ఉన్నాయి. ఈ మ్యాథ్ అనే క్లాస్ ఎందులో ఉంది? జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్ ఉంది. ఓకే. ఆ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ ఎవరు లోడ్ చేస్తారు? బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకేముంది? ఇంకేం మెథడ్స్ ఉన్నాయి? ఇంకేమి క్లాసెస్ ఉన్నాయి? థ్రెడ్ అనే ఒక క్లాస్ ఉంది. ఓకే. థ్రెడ్ అనే క్లాస్ ఉంది. ఓకే. థ్రెడ్ అనే క్లాస్ ఎందులో ఉంది? థ్రెడ్ అనే క్లాస్ జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో ఉంది. ఆ జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్ ఎందులో ఉంది? ఎవరు లోడ్ చేస్తారు? బూట్ స్ట్రాప్ క్లాస్ లోడ్ చేస్తుంది. ఓకే. ఈ థ్రెడ్ అనే క్లాస్ ఎందుకు వాడతామంటే టు జనరేట్ ఆర్ క్రియేట్ అండ్ manipulate or manage threads. ఓకే. ఒక థ్రెడ్ని క్రియేట్ చేయాలన్నా మేనేజ్ చేయాలన్నా ఎవరు చేస్తారు? థ్రెడ్ అనే క్లాస్ చేస్తుంది. ఓకే. థ్రెడ్ అనే క్లాస్ చేస్తుంది. ఈ థ్రెడ్ అనే క్లాస్ ఎందులో ఉంటుంది? జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. ఆ జావా డాట్ ప్యాకేజ్ లాంగ్ అని ఎవరు లోడ్ చేస్తారు? బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది. ఓకే.
మరి థ్రెడ్ గుర్తుపెట్టుకోండి, జావాలో థ్రెడ్ అంటే టాస్క్, ఒక పనిని మనం థ్రెడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ థ్రెడ్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. కొన్ని ఏంటి, స్టార్ట్ అండ్ రన్ అండ్ స్లీప్ అండ్ గెట్ నేమ్ అండ్ సో చాలా మెథడ్స్ ఉంటాయి. వాటిలో సమ్ బేసిక్ మెథడ్స్. ఎందుకు స్టార్ట్ అంటే మన థ్రెడ్ని స్టార్ట్ చేస్తుంది, రన్ అంటే ఆ థ్రెడ్ లోపల ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, స్లీప్ అంటే మన థ్రెడ్ని పాస్ చేస్తుంది, గెట్ నేమ్ అంటే గెట్ నేమ్ అని ఇంకోటి సెట్ నేమ్. ఓకే, ఇవి ఎందుకు వాడతామంటే థ్రెడ్ నేమ్స్ని మేనేజ్ చేయడానికి వాడతాం. ఇవి బేసిక్ క్లాసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ java.lang. java.lang అనే ప్యాకేజ్లో ఉన్న బేసిక్ క్లాసెస్. ఈ బేసిక్ క్లాసెస్ అనేవి తప్పకుండా అవసరం అవుతాయి ఎవరికి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే. స్టార్టింగ్ ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కోర్ లైబ్రరీస్ ఎలా హెల్ప్ చేస్తాయంటే, ఈ కోర్ లైబ్రరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ కొన్నాం. ఓకే, మొబైల్ కొంటే మనం స్టార్టింగ్ కొన్ని ఇనిషియల్ సెటప్స్ చేయాలి. అంటే ఈమెయిల్ ఇవ్వాలి అండ్ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇవేంటి బేసిక్ సెటప్స్. మన మొబైల్ రన్ అవ్వాలి అంటే కొన్ని బేసిక్ సెటప్స్ ఉంటాయి స్టార్టింగ్లో. ఓకే, ఆ బేసిక్ సెటప్స్ లేకుండా మొబైల్ అనేది ఆన్ కాదు, ఆన్ అయినా సరిగా పనిచేయదు. అలానే మన కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఆ కోడ్కి లేదా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే కొన్ని బేసిక్ లైబ్రరీస్ అవసరం అవుతాయి. ఆ బేసిక్ లైబ్రరీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేసింది, java.lang అనే లైబ్రరీని లోడ్ చేస్తుంది. ఈ లైబ్రరీ లోపల ఈ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఏంటి, సిస్టమ్ అండ్ స్ట్రింగ్, మ్యాథ్ అండ్ థ్రెడ్. ఓకే, దానితో పాటు ఇంకేం లోడ్ చేస్తుంది, java.util అని ఇంకొక ప్యాకేజ్ లోడ్ చేస్తుంది. ఓకే, ఆ ప్యాకేజ్ లోపల ఏముంటాయో చూద్దాం. నెక్స్ట్ ప్యాకేజ్ ఏం లోడ్ చేస్తుంది, బూట్స్ట్రాప్ క్లాస్ లోడ్. నెక్స్ట్ ప్యాకేజ్ ఏంటంటే java.util అనే ఒక ప్యాకేజ్ని లోడ్ చేస్తుంది. ఈ java.util అనే ప్యాకేజ్లో యూటిలిటీ క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఈ యూటిలిటీ క్లాసెస్ ఏంటి, అరే లిస్ట్ ఒకటి ఉంటుంది, హ్యాష్ మ్యాప్ అని ఒకటి ఉంటుంది, డేట్ అనే ఒకటి ఉంటుంది, టైం అనే ఒకటి ఉంటుంది. ఏంటి, ఇవన్నీ క్లాసెస్. ఈ క్లాసెస్ దీంట్లో ఉన్నాయి, java.util అనే ప్యాకేజ్లో ఉన్నాయి. java.util అనే ప్యాకేజ్లో ఉన్నాయి. ఓకే, ఇవేంటి, అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్, డేట్ అండ్ టైమ్ ఆర్ ది క్లాసెస్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ప్యాకేజ్ విచ్ ఈస్ ద java.util అనే ప్యాకేజ్లో క్లాసెస్ అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్, డేట్ అండ్ టైం ఉన్నాయి. మరి అరే లిస్ట్ అంటే ఏంటి, అరే లిస్ట్ క్లాస్ ఏం చేస్తుందంటే, అరే లిస్ట్ క్లాస్ ఎందుకు వాడతామంటే టు స్టోర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్. ఓకే, అరే లిస్ట్ అనే క్లాస్ ఏం చేస్తుందంటే, అరే లిస్ట్ అనే క్లాస్ ఎందుకు యూజ్ అవుతుందంటే టు స్టోర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. మనం చాలా నంబర్స్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. ఆ స్టోర్ చేయడానికి అరే లిస్ట్ అనే క్లాస్ హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ అరే లిస్ట్ అనే క్లాస్ ఎందులో ఉంటుంది, java.util అనే ప్యాకేజ్లో ఉంటుంది. సో ఈ అరే లిస్ట్ అనే క్లాస్ని కూడా బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది. ఓకే, ఈ అరే లిస్ట్ ఎందుకు వాడతాం, టు స్టోర్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఓకే, బేసికల్గా గుర్తుపెట్టుకోండి, ఈ అరే లిస్ట్ ఎందులో ఈ క్లాస్ అరే లిస్ట్ ఉంది కదా, ఈ అరే క్లాస్ లిస్ట్ అనేది డైనమిక్గా పనిచేస్తుంది.
అంటే మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ అవుతున్నప్పుడు ఈ అరే లిస్ట్ అనేది ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ తగినట్లు అడ్జస్ట్ అవుతుంది. అంటే అరే లిస్ట్ సైజు పెరుగుతుంది. లేదా ఐటమ్స్ అనేటివి తగ్గినప్పుడు ఈ అరే లిస్ట్ ఐటమ్స్ తగ్గినప్పుడు ఈ అరే లిస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ డైనమిక్‌గా పనిచేస్తుంది. బేసిక్‌గా యూజర్ డిఫైన్ చేసిన అరేస్ అనేటివి ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి జావాలో. కానీ జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్‌లో ఉన్న అరే లిస్ట్ అనే క్లాస్ వర్క్స్ యాజ్ ఎ డైనమిక్. ఓకే. ఇంకేం లోడ్ చేస్తుంది? జావా డాట్ యూటిల్ అనేది అరే లిస్ట్ అనే క్లాస్‌ని లోడ్ చేస్తుంది. ఈ అరే లిస్ట్ అనే క్లాస్ ఎందుకు వాడతామంటే టు స్టోర్ ద వాల్యూస్ ఆర్ ఐటమ్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ ఎందుకు యూజ్ అవుతుందంటే హ్యాష్ మ్యాప్ అనేది హ్యాష్ మ్యాప్ హ్యాష్ మ్యాప్ అనేది ఒక క్లాస్. ఇందులో క్లాస్ జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్లో క్లాస్. హ్యాష్ మ్యాప్ అనేది ఒక కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. హ్యాష్ మ్యాప్ అనేది ఒక కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్? టు స్టోర్ అండ్ రిట్రైవ్ డేటా. ఓకే. మన డేటాని స్టోర్ చేయడానికి, రిట్రైవ్ చేయడానికి వాడే ఒక టెక్నిక్, ఒక మెకానిజం, ఒక కాన్సెప్ట్‌ని మనం హ్యాష్ మ్యాప్ అంటాం. ఈ హ్యాష్ మ్యాప్ ఎలా పనిచేస్తుందంటే కీ వాల్యూ కీ వాల్యూ పెయిర్ మీద పనిచేస్తుంది. కీ వాల్యూ పెయిర్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? కీ వాల్యూ పెయిర్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. ఓకే. మరి కీ పే వాల్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్‌కి ఒక ఐడీ ఉంటుంది. ఓకే. అండ్ అలానే నేమ్ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఐడీ 6, నేమ్ భాష. ఓకే. ఐడీ 6 అండ్ నేమ్ భాష. ఇక్కడ ఐడీ అనేది కీ అవుతుంది. నేమ్ అనేది వాల్యూ అవుతుంది. ఎప్పుడైతే ఈ భాష అనే వాల్యూని రిట్రైవ్ చేయాలో మనం ఐడీ నంబర్‌ని వాడి రిట్రైవ్ చేస్తాం. ఏంటిది? కీ అండ్ వాల్యూ పెయిర్ కాన్సెప్ట్. ఇది చాలు. జస్ట్ ఇంట్రో వరకు చాలు. అది ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి అవన్నీ అవసరం లేదు. మీరు పోను నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? డేట్ అండ్ టైం. ఓకే. డేట్ అండ్ టైం ఎందుకు వాడతామంటే, ఎందుకు యూజ్ అవుతాయంటే, మనం డెవలప్ చేసిన అప్లికేషన్‌కి డేట్‌ని లేదా టైంని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే మన అప్లికేషన్‌లో డేట్ అండ్ టైం అనే క్లాసెస్ యూజ్ అవుతాయి. ఇవేంటి? క్లాసెస్. ఓకే. ఈ క్లాసెస్ ఎందులో ఉంటాయి? జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్‌లో ఉంటాయి. ఓకే. ఏమేంటివి? అరే లిస్ట్ అనే ఒక క్లాస్. ఏంటి? అరే లిస్ట్ అనేది ఒక క్లాస్. హ్యాష్ మ్యాప్ అనేది ఒక క్లాస్. డేట్ అనేది ఒక క్లాస్. టైం అనేది ఒక క్లాస్. ఇవి ఎందులో ఉంటాయి? జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్‌లో ఉంటాయి. సో, ఇవన్నీ ఎవరు లోడ్ చేస్తారు? బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తారు. బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ ఓకే. బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే, బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడానికి అవసరమైన సమ్ కోర్ ఫండమెంటల్ లైబ్రరీస్‌ని లోడ్ చేస్తుంది. ఏం లోడ్ చేస్తుంది? ఫండమెంటల్ లైబ్రరీస్. ఓకే. ఈ ఫండమెంటల్ లైబ్రరీస్ లోపల ఏముంటాయి? ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. ఈ ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజెస్ లోపల ఏముంటాయి? కొన్ని ప్యాకేజెస్, కోర్ ప్యాకేజెస్. వాటిని మనం ఏమంటామంటే జావా డాట్ యూటిల్. ఓకే. జావా డాట్ అనే యూటిల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఈ ప్యాకేజెస్ లోపల కొన్ని కోర్ క్లాసెస్ ఉంటాయి. జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్ లోపల ఏముంటాయి? సిస్టమ్, స్ట్రింగ్, మ్యాథ్, థ్రెడ్ అనే క్లాసెస్ ఉంటాయి. జావా డాట్ యూటిల్ లోపల ఏముంటాయి?
అరే లిస్ట్ క్లాసెసే ఉంటాయి. ఇది ప్యాకేజ్. ప్యాకేజ్ లోపల అరే లిస్ట్ అనే క్లాస్ ఉంటుంది. హ్యాష్ మ్యాప్ అనే క్లాస్ ఉంటుంది. డేట్ అనే క్లాస్ ఉంటుంది. టైం అనే క్లాస్ ఉంటుంది. సో ఇవి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడానికి అవసరమైన కోర్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మన కోడ్ రన్ అవ్వాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ని మనం పేరెంట్ క్లాస్ లోడర్ అంటాం. దీన్ని పేరెంట్ బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ని మనం పేరెంట్ క్లాస్ లోడర్ అంటాం. అంటే ఈ క్లాస్ లోడర్ హైరార్కీలో ఫస్ట్ బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ ఉంటుంది, తర్వాత ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ క్లాస్ లోడర్ ఉంటుంది. ఈ హైరార్కీలో దీన్ని పేరెంట్ క్లాస్ లోడర్ అంటాం. దీన్ని బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్ లోడర్స్ ఆఫ్ ది రిమైనింగ్ అదర్ క్లాస్ లోడర్స్. నెక్స్ట్ క్లాస్ లోడర్ ఏంటి? ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్. ఈ క్లాస్ లోడర్ హైరార్కీలో ఫస్ట్ బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ ఉంటుంది, తర్వాత ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ని మనం ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అని కూడా అంటాం. ఓకే, ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ క్లాసెస్ని లోడ్ చేస్తుంది, ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. ఓకే, అంటే ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ అంటే ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అనేది ఆప్షనల్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆప్షనల్. ఓకే, ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. అంటే బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? కోర్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. ప్లాట్ఫామ్స్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? దీని ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అంటే ఏంటి, కన్ఫ్యూజన్ అవ్వకండి. ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అన్న ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అన్న రెండు ఒకటే. ఓల్డర్ వెర్షన్స్ అంటే జావా 9 వెర్షన్స్లో ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అని కాల్ చేసేవాళ్ళు. తర్వాత ఆఫ్టర్ జావా 9 దీని పేరు ఎలా మార్చారంటే ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అని మార్చారు. ఓకే, దీన్ని ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ ఎందుకు మార్చారు పోను ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఏం చేస్తుంది? మన అప్లికేషన్కి, మన క్లాస్ ఫైల్కి ఏమన్నా అడిషనల్గా లైబ్రరీస్ కావాలంటే ఇది లోడ్ చేస్తుంది, అడిషనల్ లైబ్రరీస్. ఓకే, ఈ అడిషనల్ లైబ్రరీస్ అనేటివి ప్లాట్ఫామ్ స్పెసిఫిక్. అంటే కొన్ని అప్లికేషన్స్కి ఈ లైబ్రరీస్ అవసరం అవుతాయి, ఈ అడిషనల్ లైబ్రరీస్ అవసరం అవుతాయి. కొన్ని అప్లికేషన్స్కి అడిషనల్ లైబ్రరీస్ అవసరం ఉండదు, ఆ బేసిక్ కోర్ లైబ్రరీసే సరిపోతాయి. ఓకే, మన ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని కోర్ లైబ్రరీస్ కావాలి. ఆ కోర్ లైబ్రరీస్ని బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది. వాటితో పాటు ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే ఇది ఆప్షనల్. ఓకే, ఈ లైబ్రరీస్ అనేవి ఈ అడిషనల్ లైబ్రరీస్ని లోడ్ చేస్తుంది. ఈ అడిషనల్ లైబ్రరీస్ అనేటివి ఆప్షనల్. ఓకే, మన ప్రోగ్రామ్కి అవసరమైతే వాడుకుంటాము, లేకపోతే వాడుకోము. అంటే మన అప్లికేషన్కి అవసరమైతే వాడుకుంటాము, లేకుంటే వాడుకోము, అక్కడే ఉంటాయి. ఓకే, ఇది ఆప్షనల్. మరి ఈ ఆప్షనల్ లైబ్రరీస్ ఏంటి? అసలు ఆప్షనల్ లైబ్రరీస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మన అప్లికేషన్ రన్ అవ్వాలంటే కొన్ని బేసిక్ లైబ్రరీస్ కావాలి. ఏంటి? కోర్ లైబ్రరీస్. వాటిని బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది. అవి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్యాకేజెస్ java.lang, java.util అని. ఓకే, వాటితో పాటు అడిషనల్ అంటే మన అప్లికేషన్కి అడిషనల్ లైబ్రరీస్ అంటే ఏంటి? కొన్ని ఫీచర్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మన అప్లికేషన్స్కి కొన్ని ఫీచర్స్ని, అంటే సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ క్రిప్టోగ్రఫీ అని లేదా ఎన్క్రిప్షన్ అని కొన్ని అడిషనల్ ఫీచర్స్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ తీసుకున్నాం అనుకో, వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటది? సెక్యూరిటీ ఫీచర్. ఓకే,
ఆ సెక్యూరిటీ ఫీచర్ ఎలా వస్తుందంటే కొన్ని లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఆ లైబ్రరీస్ ఎక్కడుంటాయి? అవుట్ సైడ్ ఆఫ్ ద బూట్‌స్ట్రాప్ క్లాస్‌లో ఉంటాయి. ఓకే. వాటిని ఎవరు లోడ్ చేస్తారు? ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది. ఓకే. ఆ సెక్యూరిటీ ఫీచర్ అనేవి అప్లికేషన్ స్పెసిఫిక్. అంటే అప్లికేషన్స్ కావాలంటే ఇంపోర్ట్ వాడుకుంటాం. లేకంటే వాడుకోం. కొన్ని అప్లికేషన్స్‌కి వాడుకుంటాం. కొన్ని అప్లికేషన్స్‌కి వాడుకోం. అది ఆప్షనల్. అలాంటి లైబ్రరీస్ క్రిప్టోగ్రఫీ లైబ్రరీస్, సెక్యూరిటీ లైబ్రరీస్ ఏదైనా ఒక అడిషనల్ ఫీచర్ యాడ్ చేయాలి అంటే మన అప్లికేషన్‌కి ఏదైనా ఒక ఏదైనా ఒక అడిషనల్ ఫీచర్‌ని యాడ్ చేయాలంటే మనకు కొన్ని లైబ్రరీస్ అవసరమవుతాయి. కొన్ని క్లాసెస్ అవసరమవుతాయి. ఆ లైబ్రరీస్, క్లాసెస్, ప్యాకేజెస్‌ని ఈ ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది. మనకు అవసరమైనప్పుడు మనం అడిగితే ఈ ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ అనేది లోడ్ చేస్తుంది. అందుకే దీనిని ఆప్షనల్ అన్నాం. ఓకే. ఈ ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ అనేది బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్‌కి డెలిగేట్‌గా పనిచేస్తుంది. అంటే ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ అనేది బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్‌కి చైల్డ్ క్లాస్ లోడర్ అవుతుంది. ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ దానికయ్యేది ఎటువంటి డెసిషన్ తీసుకోదు. ఖచ్చితంగా బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్‌కి చెప్పినామనుకో, నాకొక లైబ్రరీ కావాలి. ఓకే. నాకొక లైబ్రరీ కావాలి లోడ్ చెయ్యి అని. నాకు ఫర్ సెక్యూరిటీ లైబ్రరీ కావాలి. సెక్యూరిటీ రిలేటెడ్ ఒక లైబ్రరీ కావాలి. ఆ లైబ్రరీ లోడ్ చెయ్యి అని అడిగినప్పుడు ఈ ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే ఫస్టు ఆ లైబ్రరీ అనేది ఓకే. ఈ సెక్యూరిటీ లైబ్రరీ అనేది బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్ చేయగలదా లేదా చూస్తుంది. అంటే బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ దగ్గర ఈ సెక్యూరిటీకి సంబంధించిన లైబ్రరీ ఉందా లేదా అని చెక్ చేసి బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్‌ని పర్మిషన్ అడుగుతుంది. సో నీ దగ్గర లేదు కాబట్టి నన్ను యూజర్ అడుగుతున్నారు. నేను లోడ్ చేస్తాను అని అడుగుతుంది. సో బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ పర్మిషన్ ఇస్తే అప్పుడు ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ డెసిషన్ తీసుకొని సెక్యూరిటీకి సంబంధించిన లైబ్రరీని లోడ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ అనేది బాహుబలిలో కట్టప్పలాగా. ఓకే. బాహుబలిలో కట్టప్పలాగా. కట్టప్ప ఎంత విధేయంగా ఉంటాడో రాజ్యం కోసం సేమ్ ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ కూడా బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్‌కి అంత విధేయంగా ఉంటుంది. వితౌట్ బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ పర్మిషన్ ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్ పని చెయ్యదు. ఓకే. డెసిషన్ తీసుకోలేదు. ఓకే. ఏం మాట్లాడుకున్నాం? సో ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఎందుకు వాడతాం? ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఈజ్ యూజ్డ్ టు లోడ్ అడిషనల్ libraries which helps to application. Extension class loader is loads the platform specific libraries. Okay. Extension class loader ఎందుకు వాడతాము? ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ లైబ్రరీస్ని లోడ్ చేయడానికి వాడతాం. సో ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ లోడ్స్ ద ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ లైబ్రరీస్. ఓకే. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ క్లాస్ లోడర్ ఏముంది? అప్లికేషన్ క్లాస్ లోడర్. ఏంటి? అప్లికేషన్ క్లాస్ లోడర్. ఓకే. అప్లికేషన్ క్లాస్ లోడర్ అనేది ఈ క్లాస్ లోడింగ్ సబ్ సిస్టమ్ హైరార్కీలో మూడవది. ఓకే. థర్డ్ వన్. ఇదేం చేస్తుందంటే అప్లికేషన్ క్లాస్ లోడర్ అంటే మన ఓన్ అప్లికేషన్ ఉంటుంది కదా, మన యాప్ ఉంటుంది కదా, యాప్లో కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆ క్లాసెస్ని లోడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం యాప్ని డెవలప్ చేసినప్పుడు కొన్ని ఫీచర్స్ని డెవలప్ చేస్తాం. ఒక్కొక్క ఫీచర్ని మనం ఒక్కొక్క క్లాస్ అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి? కాల్ ఫీచర్ ఉంటుంది, వీడియో కాల్ ఫీచర్ ఉంటుంది, సెండ్ మెసేజెస్ ఫీచర్ ఉంటుంది, సెండ్ ఫైల్స్ ఫీచర్ ఉంటుంది. ఇది ఒక్కొక్క ఫీచర్ని ఒక్కొక్క క్లాస్ అంటాం. వీటన్నిటిని క్లాసెస్ అంటాం. ఓకే. వీటన్నిటిని క్లాసెస్ అంటాం. సో మనము వాట్సాప్ అనే
యాప్‌ని క్లాస్ లోడర్‌లోకి లోడ్ చేసినప్పుడు, అందులో ఉన్న అప్లికేషన్ క్లాస్ లోడర్ మన వాట్సాప్‌లో ఉన్న ఈ క్లాసెస్‌ని లోడ్ చేస్తుంది. అంటే ఇది ఇదేంటి అప్లికేషన్ స్పెసిఫిక్. దీనిని సిస్టమ్ క్లాస్ లోడర్ అంటాం. ఓకే. దీన్ని అప్లికేషన్ క్లాస్ లోడర్‌ని కూడా మనం ఏమంటాము? సిస్టమ్ క్లాస్ లోడర్ అని కూడా పిలుస్తాం. ఇదేం చేస్తుందంటే అప్లికేషన్ స్పెసిఫిక్ క్లాసెస్‌ని లోడ్ చేస్తుంది. ఓకే. ఏం చేస్తుంది? అప్లికేషన్ స్పెసిఫిక్ క్లాసెస్‌ని లోడ్ చేస్తుంది. ఓకే. అప్లికేషన్ స్పెసిఫిక్. అంటే మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం కదా! ఆ అప్లికేషన్‌లో మన అప్లికేషన్‌లో కొన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి. ఎవ్రీ ఫీచర్ కన్సిడర్డ్ యాస్ ఎ క్లాస్. ఇవి మన అప్లికేషన్ ఓన్ క్లాసెస్. ఓకే. ఈ అప్లికేషన్ నేటివ్ క్లాసెస్. ఈ అప్లికేషన్ నేటివ్ క్లాసెస్‌ని ఎవరు లోడ్ చేస్తారు అంటే అప్లికేషన్ క్లాస్ లోడర్ లోడ్ చేస్తుంది. సో, మనం ఇప్పటివరకు ఏం చేసినాం? మనం ఇప్పటివరకు ఒక మాడ్యూల్ గురించే నేర్చుకున్నాం. ఏంటి? ఒక మాడ్యూల్. ఏంటి ఆ మాడ్యూల్ ఎక్కడుంది? జేవీఎం ఆర్కిటెక్చర్‌లోని క్లాస్ లోడర్ సబ్‌సిస్టమ్ అనే పార్ట్‌లో లోడింగ్ అనే ఒక మాడ్యూల్ గురించి తెలుసుకున్నాం. ఓకే. ఈ లోడింగ్ అనే మాడ్యూల్‌లో 3 క్లాస్ లోడర్స్ ఉంటాయి. 3 క్లాస్ లోడర్స్. ఒకటేంటి? బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్, ఇంకోటి ఎక్స్‌టెన్షన్ క్లాస్ లోడర్, ఇంకోటి అప్లికేషన్ క్లాస్ లోడర్. ఓకే. ఈ బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ అనేది పేరెంట్ క్లాస్ లోడర్. అంటే ఈ హైరార్కీలో బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ అనేది పెద్ద. ఇట్స్ యాక్ట్ యాస్ ఎ పేరెంట్ క్లాస్ లోడర్. ఈ బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే ఈ బూట్‌స్ట్రాప్ క్లాస్ లోడర్ లోడ్స్ ద నెసెసరీ కోర్ ఫండమెంటల్ లైబ్రరీస్ విచ్ హెల్ప్స్ టు ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావడానికి అవసరమైన కోర్ అండ్ ఫండమెంటల్ లైబ్రరీస్ ఇది లోడ్ చేస్తుంది. ఆ కోర్ అండ్ ఫండమెంటల్ లైబ్రరీస్ లోపల ఏముంటాయి? ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే. ఆ ప్యాకేజెస్ ఏమేమి ఉంటాయి? java.lang, java.util అనే ప్యాకేజెస్ ఉంటాయి. మరి java.lang అనే ప్యాకేజ్లో ఏమేమి క్లాసెస్ ఉంటాయి? ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ సిమిలర్ క్లాసెస్. ఓకే. ఆ java.lang అనే ప్యాకేజ్లో సిస్టమ్, స్ట్రింగ్, మ్యాథ్ అండ్ థ్రెడ్ అనే క్లాసెస్ ఉంటాయి. ఓకే. సిస్టమ్ ఎందుకు వాడతాము? సిస్టమ్ని అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి, ఏదైనా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి సిస్టమ్ అనే క్లాస్ వాడతాం. స్ట్రింగ్ అనే క్లాస్ ఎందుకు వాడతాము? టు మ్యానిపులేట్ ద స్ట్రింగ్. ఓకే. తర్వాత మ్యాథ్ అనే క్లాస్ ఎందుకు వాడతాము? మ్యాథ్ అనే క్లాస్ని మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. థ్రెడ్ అనే క్లాస్ ఎందుకు వాడతాము? థ్రెడ్ అనే క్లాస్ని వాడి మనం థ్రెడ్స్ని క్రియేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఈ క్లాసెస్ అనేది ఇందులో ఉంటాయి. java.lang అనే ప్యాకేజ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ప్యాకేజ్ ఏంటి? java.util. java.util అనే ప్యాకేజ్ లోపల కొన్ని క్లాసెస్ ఉంటాయి. అవేంటి? అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్, డేట్ అండ్ టైం. అరే లిస్ట్ ఎందుకు వాడతాము? టు స్టోర్ ద ఐటమ్స్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇందులో అరే లిస్ట్ అనేది డైనమిక్గా ఉంటుంది. అంటే అవసరానికి తగినట్లు పెంచుకోవచ్చు, అవసరానికి తగినట్లు తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటి? హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ అనేది ఒక డేటా స్టోరేజ్ టెక్నిక్. ఈ టెక్నిక్ అనేది కీ పేరు వాల్యూ కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. నెక్స్ట్ డేట్ అండ్ టైం. డేట్ అండ్ టైం క్లాస్ ఎందుకు వాడతాము? మన అప్లికేషన్లో డేట్ని, టైంని ఇంటిగ్రేట్ చేయడానికి ఏం వాడతాం? డేట్ అండ్ టైం అనే క్లాసెస్ వాడతాం. ఓకే. నెక్స్ట్ ఈ హైరార్కీలో క్లాస్ లోడర్ హైరార్కీలో సెకండ్ వన్ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్. ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అనేది ఎందుకు వాడతామంటే ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ లేదా ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అంటాము. ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ మన అప్లికేషన్కి కావలసిన అడిషనల్ లైబ్రరీస్ ఏమైనా అవసరమైతే అడిషనల్ లైబ్రరీస్ లైక్ సెక్యూరిటీ లైబ్రరీస్, లైక్ ఇంకా ఏంటి క్రిప్టోగ్రఫీ, ఇట్లాంటి ఒక సెక్యూరిటీ లైబ్రరీస్ కావాలి అంటే మనం ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ నుంచి లోడ్ చేస్తాం. ఓకే. దీన్ని ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అంటాం.
దీని ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ లేదా ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అని ఎందుకు అంటామంటే ఓల్డర్ వెర్షన్స్లో జావా 9లో దీనిని ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఏం చేసేదంటే జావా 9 బిఫోర్ వెర్షన్స్లో ఏమైనా అడిషనల్ లైబ్రరీస్ కావాలి అంటే అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి, జేడీకే కాకుండా అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి లోడ్ చేసేది. బట్ ఆఫ్టర్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ ఆఫ్టర్ జావా 9 ఏదైనా అడిషనల్ లైబ్రరీస్ కావాలి అంటే ఈ ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ ఓన్ జేడీకేలో నుంచే లోడ్ చేస్తుంది. ఆ అడిషనల్ లైబ్రరీస్ కోసం బయటికి పోదు, ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఓకే, అందుకే దీన్ని ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ లేదా ప్లాట్ఫామ్ క్లాస్ లోడర్ అంటాం. మరి అప్లికేషన్ క్లాస్ లోడర్ అంటే ఏంటి? అప్లికేషన్ క్లాస్ లోడర్ ఏం చేస్తుందంటే క్లాసెస్ని లోడ్ చేస్తుంది. ఏ క్లాసెస్? అప్లికేషన్ స్పెసిఫిక్ క్లాసెస్. అంటే మన ఓన్ అప్లికేషన్ రాస్తాం కదా మనం, మన ఓన్ అప్లికేషన్లో కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. మన అప్లికేషన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫీచర్ని ఒక్కొక్క క్లాస్ అంటాం. ఆ అప్లికేషన్ స్పెసిఫిక్ క్లాసెస్ని లోడ్ చేయడానికి అప్లికేషన్ క్లాస్ లోడర్ యూజ్ అవుతుంది. దీనినే సిస్టమ్ క్లాస్ లోడర్ అని కూడా అంటాం. ఓకే, ఇది ఫస్ట్ మాడ్యూల్ లోడింగ్ గురించి. ఇది నెక్స్ట్ లింకింగ్ చూద్దాం. ఏంటి లింకింగ్? ఆ లింకింగ్ మాడ్యూల్లో వెరిఫై ఫేజ్ ఉంటుంది, ప్రిపేర్ ఫేజ్ ఉంటుంది, రిజాల్వ్ ఫేజ్ ఉంటుంది. ఓకే, ఏముంటుంది? ఏముంటుంది? లింకింగ్ ఫేజ్ ఉంటుంది. లింకింగ్ మాడ్యూల్లో వెరిఫై ఫేజ్ ఉంటుంది, ప్రిపేర్ ఫేజ్ ఉంటుంది, రిజాల్వ్ ఫేజ్ ఉంటుంది. ఓకే, మరి వెరిఫై ఫేజ్లో ఏం జరుగుతుంది? వెరిఫై ఫేజ్లో ఏం జరుగుతుందంటే జేవిఎం అనేది వెరిఫై చేస్తుంది కోడ్ అనేది జావా సింటాక్స్ తగినట్లు ఉందా లేదా అని వెరిఫై చేస్తుంది. ఓకే, కోడ్ అనేది జావా సింటాక్స్ని ఫాలో అవుతుందా, ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా, ఏమైనా సెక్యూరిటీస్ ఇష్యూస్ ఉన్నాయా, లేదా కోడ్ ఎక్కడైనా బ్రేక్ అయిందా అనేటివి చెక్ చేస్తుంది. ఎవరు? జేవిఎం. వెరిఫై, ఈ వెరిఫై స్టేజ్ని మనం బైట్ కోడ్ వెరిఫైయర్ అని కూడా అంటాం. అంటే మనం లోడ్ చేసిన బైట్ కోడ్ ఏం లోడ్ చేస్తాం? డాట్ క్లాస్ ఫైల్ లోడ్ చేస్తాం కదా. ఈ లోడ్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ విచ్ ఈస్ ది బైట్ కోడ్ అనేది జావా స్ట్రక్చర్ని ఫాలో అవుతుందా లేదా, కోడ్ అనేది బ్రేక్ అయిందా, మంచిగా ఉందా, లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయా అనేటివి ఈ వెరిఫై ఫేజ్లో ఫిల్టర్ చేస్తుంది. వన్స్ కోడ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంది అని డిసైడ్ అయితే నెక్స్ట్ ప్రిపేర్ ఫేజ్కి వెళ్తుంది. ఓకే, ప్రిపేర్ ఫేజ్లో ఏమవుతుంది? ప్రిపేర్ ఫేజ్లో జేవిఎం ఏం చేస్తుందంటే మెమరీ అలొకేట్ చేస్తుంది. ఎవరికి? స్టాటిక్ వేరియబుల్స్కి. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్కి లేదా మరియు స్టాటిక్ బ్లాక్ ఉంటుంది మన కోడ్లో. సో ఆ స్టాటిక్ వేరియబుల్స్కి స్టాటిక్ బ్లాక్కి మెమరీ అనేది అలొకేషన్ జరుగుతుంది. ఓకే, మెమరీ అలొకేషన్ జరుగుతుంది. అలానే స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఆ స్టాటిక్ వేరియబుల్స్కి ఖచ్చితంగా వాల్యూస్ ఉండాలి. ఒకవేళ యూజర్ అనేవాళ్ళు ఆ వాల్యూస్ అనేటివి స్టాటిక్ వేరియబుల్స్కి అసైన్ చేసి ఉంటే జేవిఎం అనేది మళ్ళీ వాల్యూస్ని అసైన్ చేయదు. ఒకవేళ యూజర్ అనేవాళ్ళు స్టాటిక్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయకపోతే ఆ స్టాటిక్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ని జేవిఎం అలొకేట్ చేస్తుంది. ఆ డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఉంటే నల్ అసైన్ చేస్తుంది, ఇంటీజర్ ఉంటే 0 అసైన్ చేస్తుంది, ఫ్లోట్ ఉంటే 0.0 అసైన్ చేస్తుంది, అది బూలియన్ ఉంటే ఫాల్స్ అసైన్ చేస్తుంది. ఈ ప్రిపేర్ ఫేజ్లో అది జరుగుతుంది. ప్రిపేర్ ఫేజ్లో ఏం జరుగుతుంది? ప్రిపేర్ ఫేజ్లో స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ అలొకేషన్ అవుతుంది. నెక్స్ట్ రిజాల్వ్. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజాల్వ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే రిజాల్వేషన్ జరుగుతుంది. రిజాల్వ్ ఏం చేస్తుందంటే జేవిఎం ఏం చేస్తుందంటే సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్ని డైరెక్ట్ మెమరీ రెఫరెన్సెస్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే,
సో, రిజాల్వ్ ఫేజ్‌లో ఏం జరుగుతుందంటే, రిజాల్వ్ ఫేజ్‌లో జేవీఎం రిజాల్వ్స్ ద సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్ టు డైరెక్ట్ మెమరీ రెఫరెన్సెస్. మరి సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్ అంటే ఏంటి? డైరెక్ట్ మెమరీ రెఫరెన్సెస్ అంటే ఏంటి అంటే, అంటిల్ ఈ ప్రిపేర్ ఫేజ్ వరకు ఇక్కడ నుంచి బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్ ఒక డాట్ క్లాస్ ఫైలు ఈ స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వచ్చి వెరిఫై అండ్ ప్రిపేర్ వరకు ఎలా ఉంటుందంటే సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్తోనే వస్తుంది. అంటే దానికి రియల్ మెమరీ అలొకేషన్ అనేది జరగదు. ఓకే. అప్పటి వరకు ఇవన్నీ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఎలా గుర్తుపెట్టుకుంటుందంటే జేవిఎం సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్తోనే గుర్తుపెట్టుకుంటుంది. అంటే సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్ అంటే ఆ ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో క్లాసెస్ ఉంటాయి. ఓకే. క్లాస్‌కి ఒక నేమ్ ఉంటుంది. మెథడ్ ఉంటుంది. మెథడ్‌కి ఒక నేమ్ ఉంటుంది. వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్‌కి ఒక నేమ్ ఉంటుంది. మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్‌కి ఒక నేమ్ ఉంటుంది. సో, జేవిఎం అనేది ఆ ఐడెంటిఫైయర్స్ నేమ్స్ అంటే ఐడెంటిఫైయర్ నేమ్స్ అంటే వేరియబుల్స్ నేమ్స్, క్లాస్ నేమ్స్, మెథడ్ నేమ్స్. సో, జేవిఎం అనేది ప్రోగ్రామ్‌ని ఆ సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్ ఏదైతే ఆ ఐడెంటిఫైయర్స్ ఏదైతే క్లాస్ నేమ్స్, మెథడ్ నేమ్స్ దాని యొక్క క్లాస్ నేమ్, దాని యొక్క మెథడ్స్ నేమ్, దాని యొక్క వేరియబుల్స్ నేమ్ ప్రతీదీ దాని నేమ్స్‌తో గుర్తుపెట్టుకుంటుంది. ఓకే. ఇట్ విల్ నాట్ అలొకేట్ ద మెమరీ. వాటిని సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్ అంటాం. ఓకే. సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్. ప్రతిదాన్ని ఆ మెమరీ యొక్క ప్రతిదాన్ని ఆ క్లాస్ మరియు ఆబ్జెక్ట్ లేదా మెథడ్ ఏదైతే పేరిస్తామో ఆ నేమ్‌తోనే గుర్తుపెట్టుకుంటుంది. ఎవరు? జేవిఎం. దానిని సింబాలిక్ మెమరీ రెఫరెన్స్ అంటాం. ఓకే. ఎప్పటి వరకు? బూట్ స్ట్రాప్ క్లాస్ లోడర్, ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్, అప్లికేషన్ క్లాస్ లోడర్, వెరిఫై, ప్రిపేర్ ఈ ఫేజెస్ అన్నీ దాటుకుని వచ్చే వరకు ఆ కోడ్‌కి, ఆ ప్రోగ్రామ్‌లో ఉన్న ప్రతి దానిని సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్. సింబాలిక్ అంటే దాన్ని ఐడెంటిఫైయర్స్ నేమ్స్‌తోనే గుర్తుపెట్టుకుంటుంది. ప్రతి దాన్ని క్లాస్‌ని, మెథడ్స్‌ని, ఆబ్జెక్ట్స్‌ని. బట్ ఒక్కసారి ఏం చేస్తుందంటే రిజాల్వ్ ఫేజ్‌లో ఆ సింబాలిక్ మెమరీ రిఫరెన్సెస్‌ని రిజాల్వ్ చేసి డైరెక్ట్ మెమరీ లొకేషన్స్‌లో సేవ్ చేస్తుంది. అంటే డైరెక్ట్ మెమరీ పేరులో ఉంది డైరెక్ట్‌గా మెమరీ లొకేషన్స్‌లో ప్రతి క్లాస్‌కి ఒక మెమరీ అడ్రెస్‌ని అసైన్ చేస్తుంది. అండ్ మెథడ్స్‌కి ఒక మెమరీ అడ్రెస్‌ని అలొకేట్ చేస్తుంది. అండ్ వేరియబుల్స్‌కి ఒక మెమరీ అలొకేట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో జేవిఎంకి ఏదైనా క్లాస్ నేము, ఏదైనా మెథడ్ నేము, ఏదైనా వేరియబుల్ నేమ్ అవసరమైనప్పుడు డైరెక్ట్ అది స్టోర్ చేసుకున్న మెమరీ అడ్రస్ పేరుతో కాల్ చేస్తుంది. ఓకే. మళ్ళీ సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్ నేమ్స్ అయిన మెథడ్ నేమ్స్, ఆబ్జెక్ట్ నేమ్స్‌తో కాల్ చేయదు. ఎప్పుడైతే డైరెక్ట్ మెమరీ రెఫరెన్సెస్‌లో స్టోర్ చేస్తుందో అప్పుడేం చేస్తుందంటే డైరెక్ట్‌గా ఆ మెమరీ లొకేషన్ నేమ్స్‌తో కాల్ చేస్తుంది. దానికోసమే ఇక్కడ రిజాల్వ్ జరుగుతుంది. ఏం రిజాల్వ్ జరుగుతుంది? సింబాలిక్ మెమరీ రెఫరెన్సెస్‌ని డైరెక్ట్ మెమరీ రెఫరెన్సెస్‌లోకి రిజాల్వ్ చేసి ప్రతి దానికి క్లాస్‌కి మెమరీ లొకేషన్ అలొకేట్ చేస్తుంది. వేరియబుల్స్‌కి క్లాస్ మెమరీ అలొకేట్ చేస్తుంది. రియల్ మెమరీ అలొకేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం మెమరీ అని మాట్లాడుకుంటున్నాం. మెమరీ అంటే ర్యామ్. మన మొబైల్‌లో ర్యామ్ అని మాట్లాడుకుంటాం కదా! సేమ్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే జేవిఎం మెమరీలోకి లోడ్ చేస్తుంది. మెమరీలోకి లోడ్ చేస్తుందంటే ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. మెమరీ స్టోరేజ్ వేరు, మెమరీ వేరు. స్టోరేజ్ అంటే పర్మనెంట్‌గా స్టోర్ చేసేది. మన మొబైల్‌లో స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది 128, 256 జీబీ అని. సో, దానిని స్టోరేజ్ అంటాం. మన ర్యామ్ కెపాసిటీ ఉంటుంది 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్. ఆ ర్యామ్‌ని మెమరీ అంటాం. ఓకే. ఆ ర్యామ్‌ని మెమరీ అంటాం. మనం ఎప్పుడైతే కోడ్‌ని రన్ చేస్తామో జేవిఎం అనేది ర్యామ్‌లోకి స్టోర్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే నేను మెమరీ అని మాట్లాడుతుంటానో మెమరీ అంటే ర్యామ్. ఓకే. ఇక్కడ ఏం చేస్తుంది రిజాల్వ్ ఫేజ్‌లో
symbolic it resolves symbolic memory references to direct memory references. ఓకే. వన్స్ ఈ ఫేజెస్ అన్నీ దాటుకున్నాక నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఇనిషియలైజేషన్. ఏం జరుగుతుంది? ఇనిషియలైజేషన్ మాడ్యూల్ ఏం జరుగుతుందంటే జేవిఎం అనేది స్టాటిక్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. మన ప్రోగ్రాంలో స్టాటిక్ బ్లాక్ ఉంటుంది, స్టాటిక్ క్లాసెస్ ఉంటాయి. సో వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఒకవేళ సక్సెస్ఫుల్గా స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అంటే మన ప్రోగ్రామ్ రెడీ టు హ్యాండ్ ఓవర్ రన్ టైమ్ డేటా ఏరియా. ఒక్కసారి స్టాటిక్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే సక్సెస్ఫుల్గా మన ప్రోగ్రామ్ క్లాస్ పర్ఫెక్ట్గా ఉంది, దీనిని మనం రన్ టైమ్ డేటా ఏరియాకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అని జేవిఎం ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇనిషియలైజేషన్ ఫేజ్ ఏం జరుగుతుంది? స్టాటిక్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. మరి స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితేనే మనం రన్ టైమ్ డేటా ఏరియాకి కోడ్ని పంపిస్తుందా జేవిఎం అంటే అలా అని కాదు. ఇనిషియలైజేషన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఒకవేళ మన కోడ్లో స్టాటిక్ బ్లాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకుంటే చెక్ చేస్తుంది ఒకవేళ స్టాటిక్ బ్లాక్ ఏమైనా ఉందా అని. ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదనుకో చెక్ చేస్తుంది ఓకే స్టాటిక్ బ్లాక్ లేదు, బట్ లింకింగ్ ఫేజ్ వరకు రిజాల్వ్ ఫేజ్ వరకు కోడ్ పర్ఫెక్ట్గా ఉంది అని ఫిక్స్ అయితే ఇట్ విల్ హ్యాండ్ ఓవర్ టు ద రన్ టైమ్ డేటా ఏరియా. ఓకే. ఇది క్లాస్ లోడర్ సబ్ సిస్టంలో జరిగే ఒక మెకానిజం, క్లాస్ లోడర్ సబ్ సిస్టంలో జరిగే ఒక ప్రాసెస్. ఓకే. ఏం చేస్తాం? క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ డాట్ క్లాస్ ఫైల్ని లోడ్ చేస్తుంది. డాట్ క్లాస్ ఫైల్ని లోడ్ చేసిన తర్వాత 3 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పార్ట్స్ ఉంటాయి. లోడింగ్ మాడ్యూల్లో 3 క్లాస్ లోడర్స్ ఉంటాయి. అవి మెయిన్గా బూట్స్ట్రాప్ క్లాస్ లోడర్ ఒకటి, ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ ఒకటి, అప్లికేషన్ క్లాస్ లోడర్ ఒకటి, ఇవి 3 క్లాస్ లోడర్స్ ఉంటాయి. తర్వాత లింకింగ్ ఫేజ్లో వెరిఫై ఉంటుంది, ప్రిపేర్ ఉంటుంది, రిజాల్వ్ ఉంటుంది, ఫైనల్గా ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఓకే. ఇది క్లాస్ లోడర్ సబ్ సిస్టంలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పటి వరకు నేను ఏం డిస్కస్ చేసిన అంటే క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ డిస్కస్ చేసిన. సో ఇది పార్ట్ 1గా కన్సిడర్ చేయండి, ఎందుకంటే లేకపోతే వీడియోని చాలా లెంతీ అయిపోతుంది. సో క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ అనేది పార్ట్ 1. పార్ట్ 2లో ఏం చూద్దామంటే రన్ టైమ్ డేటా ఏరియా చూద్దాం. పార్ట్ 3లో ఎగ్జిక్యూషన్ ఇంజిన్ మరియు నేటివ్ మెథడ్ లైబ్రరీస్ చూద్దాం, గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 1లో మనం క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. పార్ట్ 2లో రన్ టైమ్ డేటా ఏరియా గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ డే. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.